ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వీపే. 100 అనుకోండి, మున్సిపాలిటీ 116లో 100 అంటే స్వీపే. కార్పొరేషన్స్ ఏడిట్లో 5 లేదా 6 కొట్టినా స్వీపే కదా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనుకోవచ్చు? మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పాలన దుర్మార్గపు పాలన అయితే మీరు ఆరోపిస్తున్నట్టుగా, మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆరోపిస్తున్నట్టుగా. సార్ నేను చెప్తాను సార్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటున్నా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్, అంటే జస్ట్ ముందు జరిగిన అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా నిజాలు కాలేదు సార్ ఇప్పటిదాకా. అందరూ క్లెయిమ్ చేసుకుంటారు. సార్ అదే సార్ 8 నుంచి 12 అంటారు. 12 వస్తే నేను కరెక్ట్, 8 వచ్చినా కరెక్ట్. జూబ్లీ హిల్స్ లో తప్పైనాయండి. జూబ్లీ హిల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అని చాలా వరకు పెయిడ్ జరిగినాయి అవి. అందుకోసం ఎగ్జిట్ పోల్స్ అయినా ఒపీనియన్ పోల్స్ అయినా కూడా ఇప్పుడు తెలంగాణలో 8 సీట్లు బీజేపీ గెలుస్తుందని నాకు తెలిసి ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వలేదండి. ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఒక్కటి ఇవ్వలేదండి. నేను అందుకే స్ట్రైట్ గా అడుగుతున్నా, పోనీ ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్మరండి. సెకండ్ ప్లేస్ లో మీరు ఉంటారా, బీఆర్ఎస్ ఉంటుందా చెప్పండి? మా విశ్వాసం ఇంతకుముందు పెద్దల సత్యమూర్తి గారు చెప్పిన ఒక అంశం మాత్రం కరెక్ట్ అండి. మేము అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా క్లియర్ మేము ఒక విషయాన్ని అడ్మిట్ చేస్తాం సార్. నేను టీవీలో మామూలుగా అడ్మిట్ చేయడం అంటే ఏదో పార్టీకి వ్యతిరేకంగా కాదు విషయం. ఒకటి మాత్రం ఖచ్చితంగా అంటే ఎస్, మాకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేము, అధికారాన్ని పంచుకోలేదు కూడా. దాని పర్యవసానం ఏంటంటే, మాకు ఎంత చెప్పుకున్నా మోడీ గారి పేరుతోటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంత నాయకత్వం వచ్చినప్పటికి కూడా స్థానిక నాయకత్వంలో మాకు ఎందుకంటే నేను కూడా ఒక మున్సిపాలిటీలో పనిచేసిన, ఈ మొన్న 15 రోజులు అక్కడే ఉన్నాను. స్థానిక నాయకత్వంలో మాకు కొంచెం లేమి కనపడుతుంది సార్. నాయకత్వ లోపం కనపడుతుంది. లోపం అంటే మాకు స్థాయి సరిపోతలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే. ఆయన నాయకులను ఆయన ఇంపార్టెంట్ క్యాడర్ యొక్క క్యాడర్, ఆయన ద్వారా లబ్ధి పొందిన క్యాడర్ కావచ్చు, మిగతాది కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకంటే కొంచెం అగ్రెసివ్ ఉన్నమాట వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, వారు మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినాడు. కాబట్టి ఆ నాయకత్వం మాకు అటువంటి మా స్థానికంగా ఆ స్థాయి నాయకుడు మాకు అక్కడ కనపడదు. ఎక్కడ ఏ మున్సిపాలిటీ అయినా తీసిన ప్రాబ్లం. ఎక్కడైతే మాకు బలమైన నాయకత్వం ఉందో, అది కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, స్థానిక నాయకత్వం కూడా బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా మా పర్ఫార్మెన్స్ బలంగా ఉంది కూడా. ఇప్పుడు కనపడి మీరు చేసిన ఎగ్జిట్ పోల్స్ లెక్కల కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఇది మాకు ఉన్నటువంటి బ్యాక్ అంటే మా యొక్క నెగిటివ్ పాయింట్ అని చెప్పదలుచుకున్నా అండి. అది పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాస్తవం అది. ఇప్పుడు మాకు నల్గొండలో మేము ఎంత కష్టపడ్డా, ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ గెలిచినా నిలుపుకోలేని పరిస్థితి వచ్చింది. మాకు ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ టీడీపీ పొత్తులో మేము మున్సిపల్ చైర్మన్ గెలిచినాం, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ టీడీపీ పొత్తులో గెలిచినాం, వరంగల్ మేయర్ గెలిచినాం రాజేశ్వరరావు గారు టీడీపీ పొత్తున్నప్పుడు. అంటే కానీ నిలుపుకోవడం అంటే స్థానికంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మేము ఎప్పుడు లేని కారణంగా నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఎమర్జీ కాలేదు, పూర్తి స్థాయిలో ఎదగని నాయకత్వం ఉంది. మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు ఆర్థికంగా మా కార్యకర్తలు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, 2000 ఖర్చు పెట్టాలంటే, ఆఖరికి మీకు నమ్ముతారో లేదో వాళ్ళ ఇంటి ట్యాక్స్ కూడా కట్టి కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. మాకు ఇంటి ట్యాక్స్ కూడా కట్టి, అంటే అంత స్థాయిలో ఉన్నారు మా కార్యకర్తలు. కాబట్టి మేము దాని ముందు వాళ్ళ ధన బలం ముందు, వాళ్ళ మిగతా బలాల ముందు నిలబడడంలో కొంచెం మాకు కష్టమే అవుతుంది కూడా. ఇప్పటికి కూడా కష్టమే అవుతుంది. అయినప్పటికీ కూడా మా పోరాటం ఉంది. అయితే సత్యమూర్తి గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. ఎగ్జిట్ పోల్స్ నే మనం గీటరాయిగా తీసుకుందాం. మీరు వెంకటకృష్ణ గారు మీరు చెప్పింది ఎవరో ఒక ఎగ్జిట్ పోల్ చూశాను నేను, 36% కాంగ్రెస్ కి వస్తున్నాయి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్. మీరు అన్నారు ఓటింగ్ పర్సెంటేజ్ 24, 25, 26% ఏమో టీఆర్ఎస్ కి వస్తున్నాయి. మాకు కూడా 19% ఓటింగ్ వస్తుందండి. ఇంత సిచ్యువేషన్ లో కూడా మాకు 19, అదే గీటరాయి అనుకుంటే కూడా మాకు 19% వస్తుంది. నేను అనుకుంటా మాకు కూడా టీఆర్ఎస్ కు సమానంగా కొంచెం అటు ఇటుగా వస్తుందని అనుకుంటున్నా ఓటింగ్ పర్సెంటేజ్. అది కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి రాబోయే తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తానని అనుకుంటున్నాను. ఇక్కడ మహేష్ గారు, ఇప్పుడు రెఫరెండమా కాదా అనే సబ్జెక్ట్కి వచ్చేసరికి సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు రెఫరెండమా కాదా అన్నప్పుడు మునుగోడు ఎలక్షన్ని, దుబ్బాక ఎలక్షన్ని, లేకపోతే హుజురాబాద్ ఎలక్షన్ని కోట్ చేసి చెప్పారు. అవి ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినవి. బట్ ఇవి రూరల్, అర్బన్, మున్సిపాలిటీలు అంటే అవి కొంచెం పంచాయతీల కంటే ఎక్కువనే, అంతే. అవి చాలా కొత్త మున్సిపాలిటీలు. అవి అటు పట్టణం కాదు, ఇటు పంచాయతీ గ్రామం కాదు, కొద్దిగా మధ్యస్థంగా ఉన్నాయి. సెమీ అర్బన్ అంతే, సెమీ అర్బన్ గ్రామీణ వాతావరణం ఉండేవే అవి. కాబట్టి ఆ రూరల్ అర్బన్ మిక్స్డ్ ఓట్లు ఉన్నవి. పైగా చాలా హ్యూజ్ నంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్. నాకు తెలిసి 30 to 35% ఓటర్స్. అవునా? అంతే ఉంటుంది.
తెలంగాణ మొత్తం- మొత్తం అంటున్నా తెలంగాణ ఇప్పుడు మొత్తం జరుగుతున్నది మొత్తం అంతా 52 ఇస్తాం వెంకటకృష్ణ గారు, 52 లక్షల మంది ఈ ఎన్నికల్లో ఓటింగ్ లో అంటే అదే voting లో అంటున్నా అవుతారు. నియర్లీ 35% ఓటర్లు కాదు, ఓటింగ్ లో కాదు, పాల్గొంటున్న ఇది కాదు సార్, ఇది లెస్ దాన్ 25%. అంటే 4 Less than crores public 25%. voters. నేను అనేది పోలయ్యే ఓట్ల గురించి కాదు మాట్లాడుతున్నాను సార్, మొత్తం అంటే మొత్తం ఓటర్ లిస్టు ఈ 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లు కలిపితే 52 లక్షల 50